పహల్గామ్ దాడుల గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. 26 మంది బలి తీసుకున్నారు అమాయకుల్ని. అందులో మేము కూడా ఇంపాక్ట్ అయ్యాము. కానీ కేంద్ర ప్రభుత్వము రెస్పాండ్ అయిన విధానం మొట్టమొదటిగా సింధు జలాన్ని ఆపటం, వాళ్ళ మీద ఆర్థికంగా దెబ్బకొట్టడం, మిల్క్ ప్రోడక్ట్స్ మెడిసిన్స్ వాటి మీద ఇంపాక్ట్ అవ్వటం, వాళ్ళని ఆర్థికంగా దెబ్బకొట్టడం అనేది, ఆ తరువాత ఈ ఆపరేషన్ సింధూర్ అనేది జరగటము, ఈ 9 ప్రదేశాల్లో వాళ్ళని ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మట్టుబెట్టడము, ఇలాంటి పరిస్థితుల్లో క్విక్గా రెస్పాండ్ అవ్వడం అనేది మాకు ఎంతో కొంత ఓదార్పుగా అనిపిస్తుంది. దానికి మేము కృతజ్ఞత చెప్తున్నాము గవర్నమెంట్కి. సుమారు 90 మంది ఇప్పుడు కూడా మేము కోలుకోలేకపోతున్నాము, కానీ ఎంతో కొంత ఓదార్పు అనిపిస్తుంది మాకు. ఎట్లా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం వచ్చింది ఇప్పటివరకు మీకు? అవన్నీ జరుగుతూ ఉన్నాయండి. ఈ టైంలో రెస్పాండ్ అవ్వటం అనేది అంత కరెక్ట్ కాదు. మాకైతే మమ్మల్ని వచ్చి పరామర్శించిన విధానము, ఎంతోమంది దగ్గరుండి మా బావగారు అంతా కోఆర్డినేట్ చేస్తూ మాకు చాలా బాగా ఎంతో కొంత, అసలు మాకు ఏం జరిగిందనేది అర్థం కాని పరిస్థితుల్లో ఇంతమంది ఓదార్పు అనేది అదొక్కటే మాకు కొంచెం రిలీఫ్గా అనిపించిందండి. మా తల్లిదండ్రులకి ముఖ్యంగా మేము ఫేస్ చేయలేని పరిస్థితి, వాళ్ళకి ఏం చెప్పాలి తెలియని పరిస్థితి. వాళ్ళని మాకు పొలిటీషియన్స్ గురించి అవంతా తెలియదండి, కానీ ఎంతమంది వచ్చారు, ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు, ముఖ్యంగా మరి పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయిన విధానము మాకు అసలు మా ఇంట్లో మనిషిలాగా చాలా ఆనందం వేసిందండి. వాళ్ళు బాధపడుతున్నప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి వీడియోనే చూపించటము, ముఖ్యంగా మంగళగిరిలో ఒకటి జరిగింది కదండి, అది చూపించటము, సంతాప సభ ఇంత తీసుకెళ్ళటము, మినిస్టర్లు అందరూ దగ్గరుండి చేయటము, అవే వాళ్ళకి ఒక 10 నిమిషాలు అవి చూపించటము, కాసేపు ఓదార్చటం. మేడం భారతదేశం ఈరోజు సింధూర్ అని పెట్టింది పేరు. సింధూర్ అంటే తెలుసు మీకు, తెలుసు. అర్థమైందా? ఆ పేరు పెట్టడం వల్ల మీ స్పందన చెప్పండి. అది ఈరోజు ఉదయాన్నే లేచినప్పుడు స్టేటస్లో చూసానండి. ఇంతవరకు మేము ఫాలో కూడా అవ్వలేకపోతున్నాం. ఈ ఒక పవన్ కళ్యాణ్ గారి మాత్రమే మేము చూసాము, ఏం ఫాలో అవ్వట్లేదు. ఈరోజు స్టేటస్లో మా అబ్బాయి పెట్టినప్పుడు అది చెప్పలేని ఫీలింగ్. ఎందుకంటే అందరూ పర్సనల్ ఒక కుటుంబంకి జరిగింది, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇంత బాగా రెస్పాండ్ అయ్యి దేశం మొత్తం ఇది అవ్వటం, ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం, అది చాలా బాగా, అది చెప్పలేని ఫీలింగ్ అండి. మాటల్లో ఒళ్ళు కగురుపరిచింది అంటారు కదా, అట్లా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఇండియా